గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సంక్రాంతి ముగ్గుల పోటీ కాంపిటీషన్. ఇవాళ మన చంద్రపాలెం గ్రామంలో అయితే ముగ్గుల పోటీ జరిగిందన్నమాట. ముగ్గులైతే అద్భుతంగా వేసారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా వేస్తారని. చూసిన తర్వాత షాక్ అయ్యాం. దీనికైతే స్పెషల్ ప్రైజ్ ఇచ్చారు మామ. వెంకన్న బాబు ఫోటో యాస్టీ దింపేశారు. మామూలుగా లేదు, నార్మల్గా లేదు. చూసిన వెంటనే షాక్ తిన్నాం, అంత బాగా వేసారనమాట. ఇదైతే స్పెషల్ ప్రైజ్ మామ వెంకన్న బాబు ఫోటోకి. చాలా బాగా వేసారు గాయస్. ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ హ్యాపీ పొంగల్. ఇదైతే మొత్తం మన సంక్రాంతిలో ఏం సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతిదీ ఈ ముగ్గులు అయితే చూపించారనమాట. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది గాయస్. ఇదైతే ఫస్ట్ ప్రైజ్ అనమాట. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ప్రతిదీ చూపించారు. ఇలాంటి మంచి ముగ్గులు చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంక్రాంతిలో. ఇంకా ముందుకెళ్ళి కొద్ది చాలా ముగ్గులు ఉన్నాయి గాయస్. వీడియో మిస్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. దయచేసి స్కిప్ చేయకండి. ఇలాంటి వీడియోలు తీయాలనిపించేది గాయస్, మీరు స్కిప్ చేస్తే. అందుకని స్కిప్ చేయకండి దయచేసి. ఈ ముగ్గు చూడండి గాయస్, చేతబడి చేశారు. తర్వాత రైతులని చాలా బాగా వేశారు గాయస్. ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా బాగున్నాయి ముగ్గులు. ఇది ఏం చెప్పారు, డిజైన్ కొద్దిగా బాగుంది గాయస్. మధ్యలో కుందబెట్టి పాలు అయితే పొంగించారనమాట. అండ్ హ్యాపీ పొంగల్ అని అయితే రాశారు. ఇదైతే సింపుల్గా వేసారనమాట. మరీ అంత కాదు, మరీ ఓవర్ అవ్వలేదు. పర్లేదు గాయస్, ముగ్గు అయితే పర్లేదు, బాగానే ఉంది. మనం పేరెట్టి అంత రేంజ్ అయితే కాదు, మనకి ఏం తేలో పెద్ద. నెక్స్ట్ మోర్ ఓవర్ ఈ సంక్రాంతి కాంపిటీషన్ ఎవరి వరకు కండక్ట్ అవుతుందంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి పేరు మీద కండక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే హ్యాపీ పొంగల్ అని ఉంది గాయస్. చూడండి మీరు, ఈ ముగ్గు కూడా చాలా బాగుంది గాయస్. అండ్ సెలబ్రేషన్స్ అంతే విలేజ్లో ఎలా ఉంటాయి గాయస్, మన సిటీలో ఏముంటాయి చెప్పండి. ఇది కూడా బాగానే ఉంది గాయస్. మన సంక్రాంతి ఇష్టమైనది కోడిపందాలే. కోడిపందాలు కూడా వేసారనమాట. దీంతో రైతులు కోడిపందాలు వేసారు. చాలా బాగుంది. సంక్రాంతికి ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇందు గురించి ఇది చాలా బాగా చూపించారు. రియలిస్టిక్గా ఉంది అండ్ రియల్గా కూడా ఉందన్నమాట. ఇక్కడైతే ఆవులు వేసారు గాయస్. ఇక్కడ కోడి అండ్ రెండు ఎద్దులు వేసారు. ఆవులు ఎద్దులు అయితే వేసారనమాట. రైతుల దగ్గర ఉండాల్సినవి. ఒక పక్క గాలిపటం వేశారు. ఇదైతే రథం ముగ్గు అంటారని గాయస్, నాకు అప్పుడు దాకా తెలియలేదు. నెక్స్ట్ వచ్చి ముగ్గు చాలా బాగుంది చూడండి. దీంట్లో సంక్రాంతికి సంబంధించిన మొత్తం అనేవి వేశారు. జై జవాన్ జై కిసాన్ అని కూడా రాశారు. ఇది నిజమే కాదు, జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ అంటే మన సోల్జర్, మనం కాపాడేవాడు. జై కిసాన్ అంటే కూడా రైతు, మనల్ని కాపాడేవాడే. సోల్జర్ అంటే యుద్ధ భూమి నుంచి మనల్ని రక్షించి కాపాడేవాడు. రైతు అంటే మనకు అన్నం పెట్టి పోషించేవాడు. ఎవరు తక్కువ కాదు గాయస్, ఇద్దరు సమానమే గాయస్. ఇదైతే సింపుల్గా హ్యాపీ పొంగల్ అని సింపుల్గా చేశారన్నమాట. ఎక్కువ కలర్స్ అయితే వాడలేదని సింపుల్గా ఉంది. ఈ లోపల మా మాయలందరూ ముగ్గులు చూస్తా అని చెప్పి ఇటు అటు తిరుగుతున్నారు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకి అయితే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది గాయస్. ఈ ముగ్గుకి అయితే సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది గాయస్. తగ్గేదే లేనట్టు ఉన్నాయి ముగ్గులు. ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా వేశారనమాట. ఎవరిని తక్కువ మాట్లాడకూడదు, అందరూ చాలా బాగా వేశారు ముగ్గులు. ఫుల్ వీడియోస్ చేయలేదో కామెంట్ చేసేయండి. ఈ ముగ్గు అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది గాయస్, మీరే కామెంట్ చేసేయండి. ముగ్గు అయితే చాలా బాగుంది. ఆ బొమ్మ అయితే రియలిస్టిక్గా చూపించారనమాట. ఈ ముగ్గు అయితే నెమలి బొమ్మ వేశారు. ఇది నమ్మల్లాగే ఉంది, కాకపోతే కొంత డిఫరెంట్గా ఉంది. హ్యాపీ పొంగల్ అని అయితే రాశారనమాట. మా వాళ్ళు క్రియేటివిటీ చూడండి. హరిదాస్ని డోరేమోన్ హరిదాస్ కింద అయితే వేశారనమాట. మామూలు క్రియేటివిటీ కాదు, మామూలు డిఫరెంట్గా థింక్ చేశారు సంక్రాంతికి అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్